హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నా ట్రిప్ ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది. నేను ఇంకొక నెక్స్ట్ వీక్ నేను మళ్ళీ బ్యాక్ యూఎస్ వెళ్ళిపోతాను. మేము అనుకున్నాము మంచిగా అన్ని ఇట్లా కైండ్ ఆఫ్ విందు భోజనం చేద్దాము, చేసుకుందాము అట్లా అనుకున్నాము. మేము ఒక్కొక్కరము ఒక్కొక్కటి దాంతో వచ్చాము. ఒకరికి చికెన్, ఒకరికి మటన్, ఒకరికి బిర్యానీ, ఒకరికి గుత్తొంకాయ, ఇట్లా అన్ని. సో ఇన్ని అంటే మనం ఇంకెక్కడి నుంచి ఆర్డర్ చేద్దాము అనుకున్నాం. మేము ఇట్లా ఫుడ్ ఆర్డర్ చేద్దాము అన్న వెంటనే మా అందరికి వచ్చిన నేమ్ మర్యాద రమణ. బికాస్ అది ఇక్కడ హైదరాబాద్ లో మాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెస్టారెంట్, మాకు బాగా నచ్చుతుంది. వాళ్ళ ఏమంటారు, వాళ్ళ అపిటైజర్స్ ఎస్పెషల్లీ కరివేపాకు, కోడి వేపుడు, ఇట్లా కొన్ని ఉంటాయి. అవన్నీ చాలా అథెంటిక్ గా అండ్ మనం ఇంట్లో చేసుకున్నట్టు ఉంటది. మనకు బయట ఫుడ్ లాగా అనిపించదు, చాలా క్లోజ్ టు అవర్ ఇంటి టేస్ట్ అనిపిస్తుంది. వాళ్ళ డెజర్ట్స్ అయితే కానీ వాళ్ళవన్నీ చాలా బాగుంటాయి. అండ్ రీసెంట్ గా అయితే అలాంగ్ విత్ ద రెస్టారెంట్ వాళ్ళు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు. సో 50 నుంచి 2000 వరకు వాళ్ళు మీకు ఎనీ ఈవెంట్, వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అన్ని కూడా మంచిగా క్యాటరింగ్ సర్వీసెస్ చేస్తారు. ఇది మాకు బాగా ఇష్టమైన రెస్టారెంట్ కాబట్టి మేము ఇక్కడ నుంచి ఇప్పుడు ఫుడ్ అంతా ఆర్డర్ చేసుకున్నాము. సో మేము తిని మా జెన్యూన్ ఫీడ్బ్యాక్ నేను చెప్తాను. బికాస్ ఆల్రెడీ నేను వెళ్ళిపోయాక కూడా వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ వెళ్ళారు. వీళ్ళకి బాగా నచ్చింది కాబట్టి ఆ రెస్టారెంట్. అక్కడ వీళ్ళకు వాళ్ళ డెజర్ట్, అపిటైజర్స్, బిర్యానీ, ఇంకా కోడి రసం అవి చాలా ఫేవరెట్. కూడా చాలా బాగుంటాయి. మళ్ళీ వదిలే నీకు గుర్తుందా, మనం లాస్ట్ లో ఒకటి ఐస్ క్రీమ్ తిన్నాం, అది పూతరేకు రోల్ చేసి ఉంది. అది అయితే మేము ఫస్ట్ టైం తిన్నాము. టేస్ట్ అయితే అంత బాగుంది. యాక్చువల్లీ అయితే ఇంట్లో అందరికి ఐస్ క్రీమ్స్ అంటే బాగా ఇష్టము. ఇంకా దాంతో మనకు దాని మీద ఏమంటారు, పూతరేకు కదా, మనకు స్పెషల్ గా అనిపిస్తుంది. కొత్తగా ఫస్ట్ టైం తిన్నాం మేమైతే, మాకైతే చాలా నచ్చింది. అండ్ ఇంక ఇప్పుడైతే అర్జెంట్ గా ఫుడ్ మొత్తం సర్వ్ చేసేసుకొని తినేస్తాం. ఆల్రెడీ నాకు చాలా ఆకలి అవుతుంది. పక్కా స్టార్ట్ చేసేద్దాం. ఇది స్వీట్ ఒకటి, ఇదంతా ఒక ఏం కాదు. గోంగూర పప్పు. అవును, విష్ణు రెడీయా కుమ్మడానికి? రెడీయా కుమ్మడానికి అంటున్నా. చిన్న రాజా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చేయండి. వెజిటేరియన్స్ అందరూ ఒక సైడ్కి వెళ్ళండి అమ్మా. ఇదైతే కరివేపాకు కోడి వేపుడు అండ్ ఇది కూడా చికెన్ ఫ్రై, పెప్పర్ చికెన్ ఫ్రై. ఇది మటన్ దొన్నె బిర్యానీ, మా తమ్ముడు వాళ్ళ ఫేవరెట్, చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుంది. అండ్ స్పెషల్ ఐటమ్ కట్ మిర్చి వెజ్ బిర్యానీ. సో 2 బాక్సెస్ స్వాతి కోసమే, ఆ మొక్కతే వెజ్ రోజు తినేది కాబట్టి మొత్తం ఫినిష్ చేయాలి నువ్వే. అండ్ గుత్తి వంకాయ రసం, పప్పు, ఇది బటర్ చికెన్, అప్పడాలు. అండ్ ఇది అయితే స్పెషల్ స్వీట్, సీజనల్ స్వీట్, సీతాఫల రబ్రీ అలాంగ్ విత్ నాన్స్. సో ఇప్పుడు మేము తినడానికి రెడీ. దీంతో పాటు తాగడానికి మంచి నీళ్ళు. విష్ణు చాలా ఫామ్ లో ఉంది ఈరోజు. ఫుల్ ఇంకా రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేద్దామా తినేద్దామా అని చెప్పి. అసలు నాకు కూడా ఎందుకంటే మన ఫేవరెట్ కదా ఇవన్నీ. అసలు ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం మనం. అవును, కట్ మిర్చి బిర్యానీ ఈరోజు స్వాతికే స్పెషల్ గా 2 బాక్సెస్ స్వాతికి మొత్తం కంప్లీట్ చేయాలి. ఓకేనా, రాజాకే సర్వ్ చేస్తున్నావు మంచిగా. నెక్స్ట్ చిన్నగా చెప్తాను అయితే మరి మాకు మీకు నెక్స్ట్ 1 by 1. అవునా? అవునుగా. మరి నాకు నీకుందిగా బిర్యానీ. ఎట్లుందిరా? చాలా చాలా బాగున్నాయి అక్క. అవునా? వెరీ ఫ్లేవర్ఫుల్. మీకు నచ్చుతుంది బాగా. మాకు ఇష్టము అండ్ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటాయి వీళ్ళ ఫుడ్స్ అన్ని కూడా. రాజన్న నీకు నచ్చిందా? చాలా బాగుంది. ఎట్లుంది స్వాతి? అమ్మమ్మ కాసేపు కామ్గా. ఎలా ఉంది స్వాతి? నిజంగా చాలా బాగుంది, అసలు చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటున్నా ఇది, అసలు నిజంగా సూపర్ ఉంది.
మనం వెజ్ వెరైటీస్ లో ఎప్పుడు స్పెషల్ అంటే జాక్ ఫ్రూట్ బిర్యానీ చూస్తాము. వెజ్ బిర్యానీ, పనీర్ బిర్యానీ, జాక్ ఫ్రూట్. ఇదైతే మేము ఫస్ట్ టైం కట్ మిర్చి బిర్యానీ వినడం కూడా వెజ్ పర్సన్ తిని సూపర్ ఉందని చెప్పింది. అండ్ మా అమ్మకి కూడా నేను పెట్టించాను. చిన్నాని ఐషం చూస్తుంది, మా అమ్మ మీరు మంచిగా ప్రశాంతంగా తినండి అని చెప్పి. తనకు అయితే స్టార్టర్స్ యాజ్ వెల్ యాజ్ అది మటన్ దొన్నె బిర్యానీ ఎంత నచ్చిందో, చాలా బాగుంది అని చెప్తుంది. ఎలా ఉంది? టేస్ట్ అయితే చాలా బాగుంది వదిన. మనం వండుకునేలా లేదు, గోదావరి స్పెషల్ అని చెప్పావు కదా. రొయ్యలు కొంచెం కూడా ఇలా స్మెల్ అనిపించట్లేదు. కొంచెం రొయ్యలు అలా స్మెల్ అస్సలు లేదు. స్పైస్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉంది. నాకైతే పర్ఫెక్ట్ గా నచ్చింది. నైస్. నీకు? నాకు కూడా వదిలేదు, చాలా బాగా నచ్చింది. సాటి అయితే ఈసారి మంచి మిస్. నేను ఏదో తినను కదా, నాకు వీళ్ళ నుంచి నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయి కదా, నాకు చాలా ఇష్టం. అయ్యో, ఇంకొక 2 weeks నీ పూజ? అవును వదిన, 2 weeks కంప్లీట్ అయిపోయాక మంచిగా మళ్ళీ ఆర్డర్, అప్పుడు మళ్ళీ మంచిగా ఆర్డర్ చేసుకొని మళ్ళీ తిందాం. ఓకే వదిన. ఎలా ఉందిరా నీ రోటీ బటర్ చికెన్? చాలా బాగుంది అక్క, ఎవ్రీథింగ్ అక్క, అన్ని బాగున్నాయి, ఎంజాయ్ చేస్తున్నాం. నీకు రాజన్న? బాగుంది సోని. మా వాళ్ళిద్దరు ఫుడ్డీస్, బట్ చాలా పోర్షన్ కంట్రోల్ లో తింటారు. అప్పుడప్పుడు మాత్రం మంచిగా తింటారు. ఈ రోజు జిమ్ కి వెళ్ళలేదు కాబట్టి. ఆగండి, నేను సర్వ్ చేస్తాను, నేను వస్తున్నా. కొద్దిగానాము ఏంటి నువ్వు ఇప్పుడు ఈ రైస్ తింటావా? నానా 2 hands కాదు నాన్న, 1 hand ఏమా బంగారు. అరే అంత తినవురా, వేస్ట్ అవుతుంది, అట్లా చేయకు. ఇప్పుడు చాలా నన్ను తినేసాయి. నీకు టేస్ట్ నచ్చిందా ఐషాని? ఎంత నచ్చింది టేస్ట్ నీకు? నేను మధ్యలో కూర్చున్నాను, ఇక్కడ సైడ్కి వెళ్ళిపోయింది మొత్తం. నాన్న నీకు టేస్ట్ నచ్చిందా? ఎంత నచ్చింది? నీకు నచ్చింది? మంచిగా. నేను బ్లాగ్ స్టార్ట్ చేసేదానికన్నా ముందే నాకు ఐషాని చెప్తుంది చాలా బాగుంది కదమ్మా ఈ రోజు అని చెప్పి. నీకు నచ్చిందా తల్లి ఫుడ్? అవునా తల్లి, నీకు వెదర్ కూడా నచ్చిందా? ఏమేమి నచ్చాయి ఇంకా? అవునా తల్లి, అందరి ఫుడ్ తినడం అయితే అయిపోయింది. అందరికి బాగా నచ్చింది. మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చింది. మా ఇంట్లో అందరూ వెజిటేరియన్ కన్నా బాగా నాన్ వెజిటేరియన్ ఫ్యాన్స్. అదే చెప్తున్నారు, ఈ బిర్యానీ ఇదంతా చాలా డిఫరెంట్గా ఉంది, బాగా నచ్చింది అని చెప్పి. నాకైతే అన్ని నచ్చాయి. నాకు బాగా పప్పు నచ్చింది, పప్పు అన్నం అప్పడం నాకు బాగా నచ్చింది. ఈ చికెన్ ఫ్రై కూడా చాలా బాగుంది. సో మీకు ఏదైనా క్యాటరింగ్ అలా ఉంటే మీ ఇంట్లో వీళ్ళు మంచిగా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. 50 people నుంచి 2000 members వరకు. రీసెంట్ గా వాళ్ళు చేసిన బిగ్ ఈవెంట్స్ అని బాగా సక్సెస్ఫుల్ కూడా అయ్యాయంట. సో ఫర్ ఎనీ ఈవెంట్స్ వాళ్ళని మంచిగా మీరు కాంటాక్ట్ అయిపోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్ లో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే నా ఫుడ్ అంతా నేను ఫినిష్ చేసేయాలి. వదిన ఈ స్వీట్ అయితే చాలా బాగుంది, ఒకసారి ట్రై చేయవా? సూపర్ ఉంది అసలు, చాలా బాగుంది. సీజనల్ స్వీట్ సీతాఫల్ రబ్రీ. మా తమ్ముడు ఒక వీక్ బ్యాక్ ఇంకొక వేరే దగ్గర నుంచి కూడా తెప్పించాడు, ఇది సీజనల్ స్వీట్ తిను నీకు మంచిగా ఉంటది అని. బాగుంది కదా అసలు, ఇది చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఇవన్నీ మంచిగా తినేసి ఇంకా నా ప్లేట్లో ఉన్నాయి, ఇవన్నీ కంప్లీట్ చేసేసి సాలిడ్గా కాసేపు నాప్ తీసుకొని నాకు కొద్దిగా షాపింగ్ పని ఉంది, అది కూడా చేసుకొని రావాలి. అండ్ మా అమ్మకి కొన్ని సిల్వర్ షాపింగ్ ఉంటే మేము సౌత్ ఇండియాకి వచ్చాం. తను చిన్న కుందులు అవి తీసుకోవాలి అనుకుంది, అవి తీసేసుకున్నాము. అది తీసుకున్నాక నేను అనుకున్నాను పగడం రింగ్ తీసుకుందాము అని చెప్పి. సో రింగ్స్ చూస్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ నా సైజ్ లేదు. సో ఆర్డర్ చేస్తే చేస్తాము అన్నారు, బట్ అంత టైం కూడా లేదు. ఇంకా అట్లా మాట్లాడుకుంటుంటే ఐషు ఎగ్జాక్ట్లీ అమ్మాయి లాగా బిహేవ్ చేస్తుంది. అసలు ఇట్లా బాగా అడిగేస్తుంది అన్ని మధ్య. అమ్మ నీకు ఆల్రెడీ 2 rings ఉన్నాయి కదా, ఇంకా తీసుకుంటున్నావా? చూడు నా ఫింగర్స్ కి ఒక్క రింగ్ కూడా లేదు, నాకు కొనేసే అని చెప్తుంది. అక్కడ అందరూ కూడా నవ్వుతున్నారు. వాళ్ళు చెప్పారు నీ సైజ్ లేదు ఇక్కడ, మరి ఎలా అంటే ఇంకా తనకి కన్వర్సేషన్ ఏం చేయాలో తెలియక ఆగిపోయి ఇంకా మా తమ్ముడిని చూసుకుంటూ ఉంది.
సో మా తమ్ముడు బిల్లు కట్టి ఆ బ్యాగ్స్ అని తీసుకొచ్చేలోపు కొద్దిగా టైం ఉందని చెప్పి నేను మా అమ్మ పక్కనే ఉన్న తరిణిలోకి వెళ్ళిపోయాము. చూద్దాము ఏమైనా నచ్చితే తీసుకుందాము అనుకున్నా. నాకు ఇక్కడ ఒక కోఆర్డినేటెడ్ సెట్ నచ్చితే అది పిక్ చేసేసుకున్నాను. వద్దురా వద్దురా. అది కూడా ట్రై చేయాలి. ఇదే బాగుంది, ఇదే బాగుంది కదా, నాకు ఇదే నచ్చింది. నేను నెక్స్ట్ డే అయితే మళ్ళీ నేను ఐషుకి ఏమైనా తీసుకోవాలి అని చెప్పి షాప్ చేద్దామని వెళ్ళాను. బట్ అక్కడ నాకు అంత నచ్చలేదు ఐషుకి కావాల్సినవన్నీ. సో మా మమ్మీ నువ్వు కూడా చూడొచ్చు కదా అంటే ఇంకా నేను చూసినప్పుడు నాకు వెస్ట్ సైడ్కి ఈ కోఆర్డినేటెడ్ అవుట్ఫిట్ నచ్చింది. సో ప్రెసెంట్ మొత్తం కోఆర్డినేటెడ్ సెట్సే కదా, ఎక్కడ చూసినా అవి బాగా వచ్చేసాయి. సో ఈ మోడల్ నా దగ్గర లేదు, అందుకని ఇది పిక్ చేసుకున్నాను. అండ్ తర్వాత ఈ షరారా కూడా తీసుకున్నాను. ఇది కూడా చాలా కంఫర్టబుల్ అండ్ మంచిగా ఉంది. ఏదైనా చిన్న ఫంక్షన్స్ ఉన్న, టెంపుల్స్ కి వెళ్ళిన ప్రతిదానికి ఇట్లా హెవీగా వేసుకొని వెళ్ళలేము కదా. సో ఇట్లా ఇవి మంచిగా అనిపించి ఇది కూడా ఒకటి తీసేసుకున్నాను. That's all from my today's vlog. Don't forget to subscribe, like and share. And also don't forget to click the bell icon for all my notifications. Thanks for watching. Bye bye.